హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య వనవీర అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా థియేటర్లో అంత గొప్పగా ఆడలేదు. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అవినాష్ తిరువిధుల హీరోగా నటించిన ఈ సినిమాలో సిమ్రన్ చౌదరి హీరోయిన్గా నటించింది. నందు ఈ సినిమాలో విలన్గా నటించాడు. సత్య, కోన వెంకట్, ఆమని, శివాజీ రాజా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రఘు అనే కుర్రాడు ఓ పొలిటీషియన్, దేవ అనబడే ఓ పొలిటీషియన్కి ఊరేగింపు కోసం తన బైక్ ఇస్తాడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య పోరు మొదలవుతుంది. అయితే దేవ అనుచరులు రఘుకి వాళ్ళ నాన్న ఎంతో ప్రేమగా కొనిచ్చిన బైక్ని తిరిగివ్వరు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు కేవలం బైక్ కోసమే దేవ చుట్టూ తిరుగుతున్నాడా రఘు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. పల్లెటూరులో అందమైన లొకేషన్స్లో తీశారు ఈ సినిమా. రఘు పాత్ర పోషించిన అవినాష్ తిరువిధులే ఈ సినిమాకి దర్శకుడు కూడా అవడం విశేషం. అవినాష్ అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది, అక్కడక్కడ పర్వాలేదు బాగానే చేశాడు అనిపిస్తుంది. ఎందుకంటే అతను చేసే చేష్టలు కొంచెం ఓవర్గా అనిపిస్తాయి. ముఖ్యంగా 5 టీ ఒక ఖాళీ గ్లాస్ అంటూ ఆ ఖాళీ గ్లాసులో ఉచ్చ నింపి ఆ ఉచ్చను తాగించడం లాంటి సన్నివేశాలు చీప్గా అనిపిస్తాయి. అదేదో హీరోయిజం అనుకున్నాడు డైరెక్టర్, కానీ అది చాలా చీప్గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్తో ఉన్న సీన్లు ఏమీ పేరలేదు, ఒక్కటి కూడా బాగోదు. 1-2 పాటలు ఉంటాయి కానీ అవి ఏం ఆకట్టుకోవు. వివేక్ సాగర్ ఇలాంటి పాటలు కూడా ఇస్తాడా అనిపిస్తుంది. ఇక నందు పొలిటీషియన్ క్యారెక్టర్ తేలిపోయింది. చూడ్డానికి చాలా యంగ్గా ఉండడం, ప్లస్ పొలిటికల్గా అతనికి వేసిన మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ హుందాతనాన్ని తీసుకురాలేకపోయాయి. సో సిల్లీ పొలిటీషియన్లా అనిపిస్తాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో తన అతి తెలివితేటలు ఉపయోగించి విలన్ వేసిన ప్లాన్లు తిప్పికొట్టేవి కూడా జోక్గా అనిపించి విలన్ని బాగా జోకర్లా చూపిస్తాయి. టార్జాన్ నటన కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది సినిమాలో. శివాజీ రాజా పాత్ర ఓకే అనిపిస్తుంది. ఎంత పొలిటీషియన్ అయినా ఎక్కడ పడితే అక్కడ మర్డర్లు చేయిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కాదు సినిమా చూసేటప్పుడు. మర్డర్లు చేసి ఆటోల్ని మనుషుల్ని తగలబెట్టేస్తూ ఉంటాడు పొలిటీషియన్. తండ్రి సెంటిమెంటు అంతగా వర్కౌట్ కాలేదు. హీరోకి ఎలివేషన్ ఇవ్వాలని ఆమెని పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఒక్క సీన్లో వాడు చేసేది ఒక యజ్ఞం, ఒక యాగం అన్నట్లు బీభత్సమైన బిల్డప్ ఇస్తారు, కానీ హీరో చేసే పనులేవి అంత గొప్పగా అనిపించవు. సినిమా స్టార్టింగ్లో కోతుల జాతి గురించి, వానర వీరుల గురించి చూపించి వాళ్ళు మళ్ళీ జన్మెత్తితే ఎలా అవుతారు ఏంటి ఇవన్నీ పెట్టి అవి ఏలో చూపించి వాటికి ఈ సినిమా కథకి ఏదో పెద్ద కనెక్షన్ ఉన్నట్టు చూపిస్తాడు దర్శకుడు. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ ముందు చూపించిన ఉపోద్ఘాతానికి సినిమాలో జరుగుతున్న దానికి పెద్దగా సంబంధం లేదనిపిస్తుంది చూసేవాళ్ళకి. దర్శకుడు అలా కథని చెప్పాడు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా బాగానే చేశారు. అయితే సినిమాలో దర్శకుడు రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా లేవు. మధ్య మధ్యలో మంచి ఎమోషన్ ఉన్న కథ జరుగుతున్నప్పుడు అనవసరమైన ఫైట్లు, అనవసరమైన కామెడీ సీన్లు పెడతాడు దర్శకుడు. ముఖ్యంగా సత్య వచ్చే సీన్ సినిమాకి చాలా అనవసరంగా పెట్టారు దాన్ని. ఏదో కామెడీ చేద్దాం అనుకున్నాడు కానీ సత్య అంత గొప్పగా అనిపించలేదు, పండలేదు కూడా. టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాని ఒక్కసారి అయితే ట్రై చేయండి. హీరో ఓవర్ యాక్షన్ కొంచెం తట్టుకోవాలంతే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?